ఈ అవకాశం ఇచ్చిన ప్రేయర్ వారియర్స్ గ్రూప్‌కి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముందుగా మరి నన్ను సజీవంగా నిలబెట్టుకొని, నాకు మరియొక్కసారి మీ మధ్యలో వాక్యం పంచుకునే భాగ్యంను దేవుడిచ్చినందుకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సహాయం కొరకు ప్రార్థన ప్రేమగల తండ్రి, కృపగల నాయన మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మహోన్నతుడా, మహోపకారి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, గడిచిన దినములన్నీ కూడా మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకొని, మరి ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో చేరి మిమ్మల్ని స్తుతించి, ఘనపరిచి, మహిమపరిచే భాగ్యం నాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంత మట్టుకు మరి పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా తండ్రి మిమ్మల్ని కొనియాడి ఉన్నాం ప్రభా. మరి వాక్యం ద్వారా మీ తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి మరి తండ్రి ప్రభా యేసునాయన సిద్ధపడుచుండగా, మరి వాక్యంలోని మర్మాలను గ్రహించే హృదయంను మీరు మాకు అనుగ్రహించండి. నా నోటికి నోరుగా, బూరగా ఉండి తండ్రి మీరే మాట్లాడించండి. ప్రతి అంశము మరి తండ్రి నేను విపులముగా వివరించగల జ్ఞానంను మీరు నాకు అనుగ్రహించండి తండ్రి. మీ ఆత్మ చేత అభిషేకించుకోండి. మరి తండ్రి ప్రతి హృదయంను తండ్రి మరి మీరు అట్టి వాక్యమును మరి హృదయంలో తండ్రి వారు భద్రపరుచుకొని వాక్యానుసారముగా మేము జీవించులాగున కృప దయచేయండి తండ్రి. వినగల చెవులను గ్రహించే మనస్సును ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ప్రతి మర్మమును మీరే గూఢమైన అర్థాలను బయలుపరిచే దేవుడవు ప్రభా. మరి అట్టి మర్మాలను మీరు మాకు బయలుపరుస్తూ మరి తండ్రి ప్రభా మేము ధ్యానిస్తున్న ఈ అధ్యాయంను తండ్రి ప్రభా మీరు మాకు ఎంతగానో మరి మార్గదర్శకంగా ఉండులాగున కృప దయచేస్తారని మా ప్రభైన యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాను ప్రభు. ఆమేన్. అమ్మ మరి ఈ దినము నాకివ్వబడిన అధ్యాయము సంఖ్యాకాండము 19వ అధ్యాయము. 19వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు మరి చాలా అనేకమైన విషయాలు దీంట్లో మరి దేవుడు బయలుపరిచినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. మరి అనేక విషయాలు అంటే మరి పాప పరిహారార్థ మనము ఏం చేయాలి అనే విషయాలను దేవుడు క్షుణ్ణంగా మరి విపులంగా మనకు విశదీకరించారు. మరి ఇందులో ముఖ్యంగా దేని విషయమై మనం నేర్చుకుంటామంటే 1, 2 వచనాల ద్వారా చూసుకున్నట్టయితే మనము శుద్ధ జలము గురించి అంటే పాప పరిహార జలము ఏ విధముగా సిద్ధం చేసుకోవాలి అనే విషయము మొదటి అంశముగా మనము 1-10 వచనాలలో మనం చూస్తాము. తర్వాత మరి రెండవ అంశముగా మరి ఆ శుద్ధ జలంను ఏ విధముగా ఆ శుద్ధ జలం చేసే పని ఏంటి? ఏ విధంగా దాని ద్వారా శుద్ధి చేయబడతాము అనేది రెండో అంశంగా. ఇక్కడ జలము తయారు చేసుకుంటాము. శుద్ధ జలం గురించి ఏ విధంగా సిద్ధపరచుకోవాలని, మరి ఆ జలము ద్వారా ఎట్లా శుద్ధీకరింపబడాలి అనేది రెండో అంశముగా మరి ఇందులో 1-22 వచనాలున్నాయి. ఆ 1-22 వచనాలలో దేవుడు మనకు బయలుపరిచారనమాట. 1-10 వరకు ఏ విధంగా శుద్ధ జలాన్ని మనము సిద్ధపరచుకోవాలి. పాప పరిహార జలము అని గూడా అంటారు. తర్వాత మరి 12-22 వరకు చూసుకుంటే, ఇక్కడ ఏ విధంగా శుద్ధి చేయబడాలి. పాప పరిహార జలము ద్వారా మనం ఏ విధంగా శుద్ధి చేయబడాలి అనేది మనకు అక్కడ బయలుపరచబడుతుంది. రాయబడి ఉందన్నమాట. ముందుగా మనము మొదటి 1, 2 వచనాలు చూసుకున్నట్టయితే, యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు, మచ్చ లేనిదియు, ఎప్పుడును కాడి మోయనిదియునైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావలెనని వారితో చెప్పుము. ఏం తీసుకొని రావాలని దేవుడిక్కడ సెలవిస్తున్నారు అంటే, ఎర్రని పెయ్య. ముఖ్యంగా ఇక్కడ ఎర్రని పెయ్య యొక్క వృత్తాంతం గూడా మనకు ఇక్కడ రాయబడి ఉందన్నమాట. ఎర్రని పెయ్య అంటే మరి అనేక బలుల గురించి మనం ముందున్న అధ్యాయాలలో చదువుకున్నాము. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఎర్రని పెయ్య. అక్కడ రంగు చెప్పబడుతుంది. మళ్ళీ అక్కడ
ఒక ఆడ దూడ దీనిని దూ ఆడ దూడ, ఆవు దూడ అని గూడా ఎర్రని పెయ్య అంటే ఆవు దూడనమాట. ఈ ఆవు దూడ అంటే ఆడ జంతువుని మనం ఇక్కడ అన్ని బలులకు మగవాటినే దేవుడు ఆహ్, చెప్పడం జరిగింది. ఇక్కడ ఆడ దూడను దేవుడు మరి అక్కడ కేవలము ఆడ దూడనే కాదు. దాని రంగు ఎలా ఉండాలని చెప్పిన ఎర్రని రంగు గల ఆడ దూడను ఇక్కడ బలిగా ఇవ్వాలని చెప్పి దేవుడు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుందనమాట. మరి ఈ దూడ వృత్తాంతం తీసుకున్నట్టయితే మరి ఇది ఎలా ఉండాలి అంటే ఏ ఏ విధముగా ఉండాలని దేవుడు చెప్తున్నారంటే కళంకం లేనిది ఉండాలి. మచ్చ లేనిది మరి ఎన్నడును కాడి మోయనిదియు ఉండాలని చెప్పి దేవుడిక్కడ ద మోషే గారికి ఆజ్ఞాపించినట్టు చూస్తున్నాం. మరి ఇక్కడ కళంకం లేనిది తర్వాత అంటే అది గర్భం ధరించి ఉండదు. తర్వాత పాలిచ్చేయడం కానీ, కాడి మోయడం గానీ ఏది గూడా మచ్చ, డాగు ఏది లేనటువంటి పవిత్రమైన జంతువును ఈ ఆవును మనము అక్కడ బలిగా తీసుకొని వెళ్ళాలి. దేనికోసము అంటే పాప పరిహార జలము తయారు చేసుకోవడం కోసము శుద్ధ జలము గురించి మరి దానిని ఇశ్రాయేలు ప్రజల పాపముల నిమిత్తము దేవుడు ఆ పెయ్యను తీసుకొని ఎవరి దగ్గరికెళ్ళాలి అని చెప్తున్నారు అంటే, యాజకుడైన ఎలియాజరు దగ్గరికెళ్ళాలి. అప్పుడు ఆ ఎర్రని పెయ్యని నీ యొద్దకు తీసుకొని రావలెను వారితో చెప్పు. అప్పుడు మోషే దగ్గరికి తీసుకొనొచ్చినప్పుడు ఆయన ఎవరికి ఆజ్ఞాపిస్తారు? ఎలియాజరు యాజకుడైన ఎలియాజరుకి దాన్ని అప్పగించినప్పుడు దానిని మూడో వచనంలో చూసుకున్నట్టయితే, ఒకడు పాలెం వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. ఇక్కడ ఎవరు వధిస్తున్నారు? యాజకుడైన ఎలియాజరు వధించట్లేదు. ప్రధాన యాజకుడేమో అహరోన్ గారు, మరి యాజకుడేమో ఇక్కడ ఎలియాజరు గారు ఉన్నారు. దీనిని ఒక ఉన్ తోలుకొని పోయినప్పుడు అతని ఎదుట ఒకతను దానిని ఒకతనికి అప్పగిచ్చినప్పుడు ఒకడు దాన్ని పాలెం వెలుపలికి తీసుకొని వెళ్లి దానిని అక్కడ వధించాలి అని దేవుడు మోషే గారికి ఆజ్ఞాపించినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. పాలెము వెలుపలికి దాన్ని తోలుకొని పోవాలి. మరి దీనిని మనము ఆత్మీయంగా అంటే మనం కొత్త నిబంధన గ్రంథంలో చూసుకున్నట్టయితే మరి యేసుక్రీస్తు ప్రభువును మనకు సూచిస్తా ఉంది ఇక్కడ. అనేక బలుల గురించి మనం చూసాము. ప్రతి బలి కూడా మరి దేవుని క్రీస్తు యొక్క శిలువను మనకు జ్ఞాపకము చేస్తా ఉంది. మరి ఇక్కడ ఈ పాత నిబంధన గ్రంథం అంతా గూడా పరలోకంలో ఉన్న వస్తువులన్నీ గూడా ఛాయారూపకంగా ఒక నీడలాగా మనకు చూపిస్తుంటే, మరి దేవుడి రాక యేసుక్రీస్తు ప్రభువు ఈ బలులను నెరవేర్చడానికి వచ్చిన నిజ స్వరూపముగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. దేవుడు ఈ భూమి మీదకు యేసుక్రీస్తు వారిని తన సొంత కుమారుని పంపించారు. అప్పుడు మనము ఈ నీడగా ఏదైతే ఛాయగా చూస్తున్నామో అవన్నీ గూడా నిజ స్వరూపంలోకి మార్చబడ్డాయన్నమాట. దీనిని మనము దీంట్లో మనం ఎవరిని చూడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువును మనము చూడాలి. ఆయన కూడా ఎర్ర పెయ్య అని ప్రత్యేకించి ఒక రంగును చెప్పడం దేనికంటే మరి ఆయన కూడా ఆ శిలువ పైన మరి ఆ బలిగా అర్పింపబడ్డారు. అర్పింపబడ్డప్పుడు ఆయన దేహమంతా కూడా రక్తవర్ణంలోకి మార్చబడింది. అంటే ఎర్రని రంగు ఆయనకు మొత్తము ఆయన శరీరం అంతా ఎర్రని రంగుగా మారిపోయిందనమాట. పూర్తిగా రక్తవర్ణంలోకి ఆయన వచ్చేసారు. అంటే అప్పుడు దేవుడు సెలవిచ్చిందంతా గూడా ఈ కొత్త నిబంధన గ్రంథంలోకొచ్చేసరికి ఇది యేసుక్రీస్తు వారికి సూచనగా, ఆయన శిలువకు సూచనగా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. మరి ఇక్కడ ఏముండాలి? కళంకము లేనిదిగా ఉండాలి. మరి యేసుక్రీస్తు వారిని చూసుకున్నట్టయితే ఆయనకు
కళంకం ఏ మచ్చ లేదు, ఏ డాగు లేదు. నిష్కళంకము గలవాడు. మరి తరువాత మరి ఆయన ఆహ్, ఎర్రని రంగుగా మార్చబడినట్టుగా మనము ఇక్కడ చూస్తా ఉన్నాము. ఆయన చిందించిన శుద్ధ జలము అంటే రక్తం ద్వారా మరి అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా మరి ఆయనను ఆహ్, ఆయనకు విరోధంగా ఉన్నవారిని మరి దేవుడు విడిచిపెట్టలేదు. విడిచిపెట్టలేదు. ఎందుకంటే మరి ఆయన దయామయుడు, కరుణామయుడు మరి ఆహ్, క కృపగల దేవుడు. కాఠిన్యము హ్మ్. కలవాడు కాదు కాబట్టి ఆయనేం చేస్తున్నారు, ఏ వారి దేవుని ఎదుట మరి ఇటువంటి పాపాలు చేసినప్పుడు వారిని క్షమించి, వారిని శుద్ధీకరించి, మళ్ళీ వారిని చేర్చుకోవడం అనేది జరుగుతా ఉంది. దేవుడు గూడా మన పాపముల నిమిత్తం అదే విధముగా మరి బలి అయిపోయి, మరి ఆయన కూడా మనలను మన పాపముల నుండి విమోచించి మనలను కూడా ఆయనలో చేర్చుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. మరి ఇంకొక విషయం చూసుకున్నట్టయితే మరి దానిని దహించాలి. మూడో వచనంలో వారు యాజకుడైన ఎలియాజరుకు దాన్ని అప్పగింపవలెను. ఒకడు పాలెం వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట వానిని వధింపవలెను. దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెము వేలితో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలెను. అతడు కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయును దహింపవలెను. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి అనేక సార్లు మరి కొన్ని భాగాలు మరి యాజకునికి ఇవ్వడం జరుగుతది. జబ్బలని, కొన్ని భాగాలు మనం ముందు అధ్యాయాలలో చూసుకున్నాం గదా! కానీ ఇక్కడ మాత్రం చూసుకున్నట్టయితే పూర్తిగా మొత్తం శరీరమంతా గూడా అక్కడ దహింపబడాలి. దహింపబడాలి మొత్తము? దాని చర్మము, మాంసము, పేడ అంతా గూడా అక్కడ దహించబడాలి. అది ఎవరి చేస్తారు అంటే ఒక సామాన్యమైన ఒక వ్యక్తి చేస్తాడు. యేసుక్రీస్తు వారిని గూడా మరి యూదులు సిలువ వేయలేదు. సిలువకు అప్పగించారు. మరి అదే విధముగా మరి ప్రధాన యాజకులు గూడా ఆయనను ఆహ్, సిలువకు అప్పగించేశారు. మరి ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా గూడా 30 వెండి నాణ్యాలను గూడా మందిరంలో అక్కడ ఇసిరికొట్టి ఆయన గూడా వెళ్ళిపోయాడు. ఆయన గూడా సిలువ వేయలేదాయనను. మరి ఇక్కడ మరి పిలాతుని చూసుకుంటే ఆయన గూడా మరి నేను ఈ నిరపరాధి రక్తం చేత నేను పాపము చేసిన వాడని అవ్వకూడదని అతని చేతులు కడుక్కొని అతను గూడా వెళ్ళిపోయినట్టుగా చూస్తా ఉన్నాము. మరి ఎవరు యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు అంటే ఇక్కడ రోమా సైనికులు, సామాన్యమైన సైనికుల చేత ఆయన సిలువ వేయపడ్డారు. ఇక్కడ యాజకుడు గాని, ప్రధాన యాజకుడు గాని ఎవ్వరు గూడా దానిని దహించరు. కేవలము ఒక సామాన్యుడు మాత్రమే దానిని దహిస్తారు. అదే విధంగా ఇక్కడ గూడా యేసుక్రీస్తు వారు సామాన్యమైన సైనికుల చేతనే ఆయన సిలువ వేయబడ్డారు. ఎక్కడ వేయబడ్డారు సిలువ అంటే మనం చూసుకున్నట్టయితే హెబ్రీ ఒక్క నిమిషం. హెబ్రీ 13వ అధ్యాయము 13, 11, 12, 13 వచనాలు చూసుకున్నట్టయితే నేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఎక్కడ దానిని తీసుకొని పోయి దాన్ని దహిస్తున్నారు అంటే గవిని వెలుపల, పాలెము వెలుపల దానిని దహించడం జరుగుతుంది. క్రీస్తు వారిని గూడా యెరూషలేము ఆహ్, పక్కన ఉత్తరం దిక్కున ఉన్న గొల్గొతా కొండ మీద పాలెం వెలుపల అంటే గవిని వెలుపల
శ్రమ పొందిన సామాన్యుడు వలె ఆయన ఏం చేశారక్కడ సిలువ వేయబడ్డారు. మరి ఎర్రని పెయ్య ఎందుకు ఎర్రని పెయ్య అని తీసుకున్నారు అంటే, ఇది కొంచెము చిన్నది దూడ గాబట్టి, చిన్న ఆవు దూడ గాబట్టి దీని ధర గూడా తక్కువ. సామాన్యమైన వ్యక్తికి గూడా ఇది అందుబాటులో ఉండేటట్టుగా చిన్న పెయ్యను తీసుకోవడం. దాని వెల తక్కువ గాబట్టి దానిని తీసుకోవడం జరిగిందిక్కడ. ఈ రోమీయులు అతన్ని సిలువ వేశారు. ఆ రక్తం చేత మనకు సర్వ మానవాళికి కూడా మరి శుద్ధీకరణ చేయబడ్డాము. మరి ఆ ఎర్రని రక్తంతోనే మనము పాప విమోచన పొందుకున్నామని ఇక్కడ ఎర్రని పెయ్య ద్వారా మనకు దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఎక్కడ గవిని బయట వెలుపట ఆయన శ్రమ పొందారు. అక్కడ ఆయనను సిలువ వేయడము జరిగింది. ఇక్కడ గూడా ఈ ఎర్రని పెయ్యను గూడా మనము గవిని బయట పాలెం వెలుపలనే దీనిని గూడా వాళ్ళు బలిగా అర్పించడము జరుగుతుంది. మరి మిగిలిన చూస్తే దీని ద్వారా మనకు పాప క్షమాపణ వచ్చింది. ఈ పాప పరిహారార్థ జలము ద్వారా అంటే ఆహ్, ఈ రక్తం ద్వారా మనము కడగబడ్డాము. మన పాపాలు గూడా క్షమింపబడ్డాయి అని ఇక్కడ మనము ఈ కొత్త నిబంధన గ్రంథంలో దీనిని మనము అన్వయించుకోవచ్చు. మరి ఇంకొక అంశం చూసుకున్నట్టయితే ఇక్కడ 5వ వచనములో అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. మొత్తం పూర్తి భాగాలు ఏది గూడా మరి అక్కడ మిగిల్చడము అనేది జరగదనమాట. మరి 6వ వచనంలో చూసుకుంటే ఇక్కడ మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణము నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయాలి. ఇంకొక అంశం ఇక్కడ 3 ఈ కేవలము ఈ పెయ్యను కాల్చడమే కాదు. దాంతో పాటు దేవదారు కర్రాట, మరి హిస్సోపు, మరి రక్తవర్ణపు నూలును గూడా తీసుకొని ఆ పెయ్య కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయాలి. ఇక్కడ 3 వస్తువులను మనము చూస్తా ఉన్నాము. మరి ఈ 3 వస్తువుల గురించి మనం ఎక్కడైనా చదివామా? విన్నామా? అంటే మనము చదివాము. ఎక్కడ? లేవికాండము 14 అధ్యాయము 4 వచనంలో చూసుకున్నట్టయితే లేవికాండము 14 యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. చాలమా? ఇక్కడ మనం లేవియాకాండంలో మనం 14లో 4లో చూస్తా ఉన్నాము. యాజకుడు ఏం చేయాలి? ఎవరి నిమిత్తము దీన్ని తెమ్మని చెప్తున్నాడు? కుష్టి రోగి పవిత్రుడని నిర్ణయించడానికి ఈ 3 వస్తువులను అక్కడికి తీసుకొని రావాలని అక్కడ అక్కడ చెప్పబడిందనమాట. మరి ముఖ్యంగా ఇక్కడ కుష్టి వ్యాధి అంటే పాపానికి ఇది సూచనగా ఉందనమాట. ఆ పాపం శుద్ధి చేయబడాలి అంటే ఆ కుష్ఠరోగి లో ఉన్న ఆ పాపము శుద్ధి చేయబడాలంటే వాడు యాజకుని దగ్గరికి ఏం తీసుకొని రావాలి? 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును, తైలం తెమ్మని ఆజ్ఞాపించాడు. ఈ 3 వస్తువులు అక్కడ తీసుకొని వెళ్ళినప్పుడు అవి యాజకుడు వాటిని దహించినప్పుడు అక్కడ ఆయన ఆహ్, ఆ కుష్ఠిరోగి పవిత్రుడుగా మార్చబడతాడు. ఆ విధముగానే మనము గూడా కుష్టి వ్యాధి కలిగి ఉన్నాము అంటే పాపములో మునిగిపోయిన వారముగా ఉన్నాము. మన జీవితాలు ఎట్లా మొద్దుబారిపోయిన జీవితాలు కలిగి ఉన్నాము. మరి అట్టి జీవితాలను శుద్ధి చేసుకోవాలి అంటే మరి కుష్ఠిరోగి ఏ విధంగా శుద్ధి చేయబడ్డాడు అంటే అతనితో పాటు ఈ దహనంగా అర్పించే వాటిలో ఏమేమేశారు? దేవదారు ఆహ్
కర్రను మరి తర్వాత హిస్సోపును మరియు ఎర్రని నూలును వేయడము జరిగింది. అదే విధముగా మరి ఇక్కడ చూసుకుంటే ఈ 3 వస్తువులు వేయడం జరిగింది. ఈ 3 వస్తువుల ప్రత్యేకత ఏంటి అని ఒకసారి మనము ధ్యానించుకుంటే మరి దేవదారు మ్రాను గురించి మరి మొదటి రాజుల గ్రంథము 4:33. మరియు లెబనోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటినన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. ఏమని ఇస్తున్నారు అంటే లెబనోనులో ఉండు దేవదారు వృక్షము. అంటే లెబనోను దేశము ఇస్రాయేలు దేశంతో పాటు మనం ఇప్పుడు లెబనోనును కూడా ఎక్కువ వింటా ఉన్నాం కదా! ఈ లెబనోన్‌లో ప్రత్యేకంగా అది ఎత్తైన ప్రదేశము. అక్కడ ఎక్కువ దేవదారు వృక్షాలు పె పెరుగుతాయంట. ఆ ప్రాంతంలో ఎక్కువ ప్రత్యేకత దేనికంటే దేవదారు వృక్షాలకే అక్కడ ఎక్కువ ప్రత్యేకత ఉందన్నమాట. ఈ దేవదారు వృక్షాల మ్రానుతో మరి సొలొమోను గారు ఈ దేవదారు చెట్ల గురించి అధ్యయనం చేసి, మరి ఒక విశేషమైన కర్రగా దానిని గురించి ఆయన స్టడీ చేసి, భవన నిర్మాణాల కోసము ఈ దేవదారు మ్రానులను ఉపయోగించినట్టు మరి మనం ఇక్కడ పరి సొలొమోను గ్ర ఆహ్, సొలొమోన్ గారి గురించి మరి చదివినప్పుడు మనకు తెలియబడుతుందనమాట. అంటే ఇది చాలా దృఢమైనది. ఇది ఇదేమంటారు చెదపట్టదు దీనికి. అటువంటి శ్రేష్టమైన మ్రానుగా ఇక్కడ దేవదారు వృక్షాన్ని పోల్చడం జరిగింది. మరి ఇటువంటి దేవదారు వృక్షాన్ని మరి దేనితో పోల్చుకోవచ్చు మనము అంటే, మరి ఒక దృఢత్వం గలదనమాట. దృఢంగా ఉండేది, మరి శక్తి గలది, బలమైనది. ఇటువంటి లక్షణాలు ఎవరిలో ఉన్నాయి అంటే, దేవునిలోనే మనకు ఈ విశేషమైన గుణాలున్నాయి. బలవంతుడు, శక్తివంతుడు, సర్వశక్తిమంతుడు ఆయనే కాబట్టి, మరి అరణ్యంలో ఇవి విస్తారంగా పెరుగుతాయి. స్తంభాలుగా వీటిని చేయటానికి ఉపయోగిస్తారు. ఇదంతా గూడా మరి సొలొమోన్ గారు వాటి గురించి స్టడీ చేసి, దాన్నొక శ్రేష్టమైన కర్రగా ఆయన దానిని ఉపయోగించడం జరిగింది. మరి అదే విధముగా చూసుకుంటే, మరి ఇవన్నీ మరి అగ్నిలో కాల్చబడాలి అంటే ఎందుకు మరి దాన్ని కాల్చబడాలి అంటే, మరి ఇది ఆహ్, దే శ్రేష్టమైనదే. మనలో ఉన్న అతిశయము, గర్వము, డంబము అనేటివి గూడా ఈ బలవంతమైన ఈ ఈ బలవంతమైనవి మనలో ఉన్న పాపాలను మనం అగ్నిలో కాల్చివేయాల. వేసినప్పుడే మరి ఆ పాప విమోచన అనేది మనకు లభిస్తా ఉందన్నమాట. ఈ దేవదారు మ్రాను గురించి చూసుకున్నట్టయితే మరి ఇది ఒక శ్రేష్టమైన చెట్టుగా ఎంచబడుతుంది. యేసుక్రీస్తు వారు అట్టి శ్రేష్టమైన వ్యక్తి కాబట్టి ఆయన దృఢమైన మనిషి, బలవంతుడు అని శక్తివంతుడు. మరి ఆయన మనలో ఉన్న పాపము, గర్వము, డంబము, అతిశయం ఇవన్నిటిని గూడా కాల్చడానికి వాటిని ఉపయోగించారు. అంటే దేవదారు మ్రానుగా ఆయన ఆ శిలువ పైన ఆయన కాల్చబడ్డారు, వధింపబడ్డారు. ఆ! అప్ దాని వలన మనకు ఈ పాప విమోచన, ఈ అతిశయం, గర్వము వీటన్నిటి నుండి గూడా మనలో ఆయన శుద్ధి చేయడము జరిగిందని ఈ దేవదారు మ్రాను గురించి. మరి రెండవ మొక్కగా హిస్సోపు మొక్క. హిస్సోపు మొక్క చూసుకున్నట్టయితే అది చిన్న మొక్క అన్నమాట. ఆ చిన్న మొక్క గోడ సందులలో పెరుగుతదిది. ఇటువంటి మొక్క మరి గోడలో నుండి మొలచు ఇస్సోపు మొక్క అని ఇక్కడ చెప్పబడుతుంది. గోడలో నుండే ఈ చిన్న ఇసోపు మొక్క మరి దీనితో ఏం చేస్తారు? ఒక బ్రష్ లాగా దీన్ని ఉపయోగిస్తారనమాట.
ఇది దేనికి ఒక రక్తంలో దీనిని ముంచి ద్వారబంధాలకు సిలువగా వేసుకోవడానికి దీన్ని ఉపయోగించారు. మరి కీర్తనలు 51:7లో చూసుకున్నట్టయితే కీర్తనలు 51:7 మరి దావీదు గారు ఏమంటున్నారు? నేను నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారు? "హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము." ఇది పాపాలను పరిహరించడానికి యేసుక్రీస్తు రక్తములో మన పాపాలను మనం ఏ విధముగా కడుక్కోవాలో, ఆ విధముగా మరి హిస్సోపు మొక్కతో మరి రక్తంలో ముంచి ద్వారబంధాలకు దానిని సిలువగా వేసుకోవడం. ఇదొక చిన్న సామాన్యమైన మొక్క. మరి చూసుకున్నట్టయితే దీనత్వానికి ఇది సూచనగా మనకు కనిపిస్తుంది. మరి ఈ దీనత్వమును గూడా మనము మనలో దీనత్వం అనేది ఉండాలి గానీ, మనలో గర్వం గాని, అహంకారం అనేది ఉండకూడదు. ఈ దీనత్వం ఉంటేనే మనము దేవునిలో ఫలించే వారముగా ఉంటామని ఇక్కడ ఈ సోపు మొక్క మనకు తెలియజేస్తా ఉంది. ఇది గూడా పాప పరిహారార్థానికి మనల్ని హ్మ్. మనకు తగ్గింపునిచ్చేదిగా ఉంది. మనము దీనులం కావాలని మనము దీనిని మనకు సూచనగా ఇక్కడ ఈ సోప్ మొక్కను చూయిస్తా ఉన్నారు. మరి ఇంకొక మూడవ వస్తువు ఏమంటే రక్తవర్ణపు నూలు. ఈ రక్తవర్ణపు నూలు చూసుకున్నట్టయితే మరి సన్నిధి రొట్టెల బల్ల పైన ఉన్న ఆ గుడ్డ పైన గూడా రక్తపు వర్ణపు దా దారం ఉంటుంది. తర్వాత మరి రాహాబు కిటికీ గూడా ఒక ఎర్రని నూలు దారాన్ని కట్టినట్టు మనం చూస్తా ఉన్నాము. మరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారాన్ని గూడా ఆహ్, ర రక్తం యొక్క నూలుతో తయారు చేయబడిన తెరలున్నాయి. మరి యాజకుని వస్త్రానికి గూడా ఈ రక్తవర్ణపు నూలుతో వాటిని తయారు చేయడం జరుగుతుంది. ఈ రక్తవర్ణము అనేది దేవుడు శరీరము మొత్తం ఆ శిలువ పైన ఏ రకముగా మార్చబడిందంటే రక్తవర్ణంలోనికి ఆయన మార్చబడింది. అంటే రక్తవర్ణం చూసుకున్నట్టయితే ఇది నీతిని ధరించేదిగా, నీతికి సూచనగా మనకు తర్వాత శ్రమలకు మరి మనకు సూచనగా ఇది కనిపిస్తా ఉంది. రోమా 3:24 చూసుకున్నట్టయితే రోమా 3:24 ఏ కాబట్టి అదేనమ్మా, అదే. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇక్కడ మరి మనము కేవలము ఉట్టిగానే నీతిమంతులమని తీర్చబడట్లేదు. మనము క్రీస్తు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. ఈ రక్తవర్ణపు నూలు అంటే యేసు రక్తము మనలను నీతిమంతులుగా తీర్చ తీరుస్తుంది. విమోచన కలిగించి మరి ఆయన కృప చొప్పుననే మనము విమోచన పొంది మనము నీతిమంతులుగా మనము తీర్చబడుతున్నాము. ఇది ఈ రక్తవర్ణపు నూలు దేవుని యొక్క నీతికి సూచనగా మనకు కనిపిస్తా ఉంది. మనము కూడా ఆ విధమైన నీతిని ధరించుకున్న వారముగా ఉండాలని దేవుడు మనకిక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఈ 3 వస్తువులు మరి చూసుకున్నట్టయితే దేవదారు మ్రాను కర్రను వేయాలి అందులో. తర్వాత మరి సోపు మొక్కను, మళ్ళీ ఎర్రని నూలు దారాన్ని. ఈ 3 వస్తువులు గూడా అగ్నిలో వేయాలి. దేవునితో పాటు మరి మనము దీనత్వాన్ని మన గర్వాన్ని తర్వాత అన్నీ గూడా ఆ అగ్నిలో కాల్చివేయబడాలి. అప్పుడే మనము నీతిమంతులుగా మరి నీతిని ధరించుకునే వారముగా ఉంటాము అని వాక్యము సెలవిస్తా ఉంది.
మరి ఇంకా ఈ 3 వస్తువులు ఏం చేయాలి? వాటిని దాంట్లో వేసి పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాన్ని భద్రం చేయవలెను. ఇంకా అవన్నీ కూడా కాల్చిన తర్వాత ఆహ్, అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శరీర స్నానము చేసి తరువాత పాలెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇవన్నీ గూడా అగ్నిలో వేసిన తరువాత మరి అతను ఏం చేయాలా? స్నానం చేసి పాలెంలోకి ప్రవేశించాలి. సాయంకాలం వరకు గూడా అతడు అపవిత్రుడుగానే ఉంటాడు. దాన్ని దహించిన వాడు గూడా మరి నీళ్లతో తన బట్టలు ఉతుక్కొని శిరస్నానం చేసి సాయంకాలం వరకు గూడా అపవిత్రుడై ఉంటాడు. మరియు అపవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మము పోగు చేసి మరి దానిని ఆహ్, పొ పోగు చేసి పాలెం వెలుపల పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాన్ని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. మరి ఇక్కడ మనం పాప పరిహారార్థ జలము ఏ విధంగా తయారు చేయబడుతుందని మొదటి అంశంగా మనం చూసుకుంటున్నాం గాబట్టి, ఈ ఎర్రని పేయను దహించాలి. దాంతో పాటు ఈ దేవదారు కొమ్మ, మరి తర్వాత హిస్సోపు మొక్క, మరి ఎర్రని నూలు ఇవన్నీ గూడా దహించి, తర్వాత ఏం చేయాలా? ఆ బూడిదంతా గూడా దానిని ఆ భస్మాన్నంతా గూడా పోగు చేసి ఒక పవిత్రమైన స్థలం పాలెం వెలుపల ఏముంటుంది? ప్రత్యక్ష గుడారం ఉంటది. ఆ ప్రత్యక్ష గుడారంలో దీనిని వాళ్ళు భద్రపరచడం జరుగుతది. ఈ భద్రపరచబడిన ఈ బూడిద ఇశ్రాయేలు ప్రజల యొక్క సమాజము కొరకు దాన్ని భద్రపరచాలా. అది పాప పరిహారార్థ బలి లేదా పాప పరిహారార్థ జలముగా అది ఉపయోగపడుతుంట. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు గూడా మళ్ళీ దాని బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాడు. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకు. ఇది ఎవరెవరికి పూర్తిగా మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సిలువ వేసిన వారిలో మరి ఎవరెవరున్నారు? యాజకులున్నారు. ఇక్కడ పరదేశులకు కూడా అదే కట్టడ దేవుడు నియమించారు. మళ్ళీ తర్వాత మరి ఇశ్రాయేల్ ప్రజలకు గూడా దేవుడు అదే కట్టడ ఇవ్వడము జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి రోమీయులు అన్యులు. తర్వాత మరి యూదులేమో ఆహ్, దేవుని సిలువ వేసిన వారు. మరి వీళ్ళిద్దరూ గూడా అంటే పరదేశులు గాని, తర్వాత ఇశ్రాయేల్ ప్రజలేమో యూదులు, రోమీయులేమో పరదేశులు, ఈ అన్యులు, ఈ పరదేశులు వీళ్ళు ఇద్దరు గూడా ఈ కట్టడ కంపల్సరీగా వాళ్ళు ఆచరించాలని దేవుడు నియమం పెట్టడం జరిగింది. అతడు మూడవ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని ఏడవ దినమున పవిత్రుడగును. అయితే వాడు మూడవ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల ఏడవ దినమున పవిత్రుడు కాడు. మరి ఈ విధముగా చేసుకున్న జలముతోని ఒకవేళ మరి ఇంకా కొన్ని అంశాలు మరి 12 నుండి చూసుకున్నట్టయితే మరి ఏమేమి ఇవ్వబడ్డాయి ఇక్కడ విశేషంగా మరి ఆహ్, చూస్ ఇక్కడ గుడారంలో చనిపోయిన ఆహ్, దాని గురించి వివరింపబడ్డది. ఇంటిలో పాత్రల గురించి మనకు బయలుపరుస్తుంది. పొలంలో అపవిత్రమైన ఈ రకముగా మరి ఒకవేళ గుడారంలో చనిపోతే, ఆ గుడారంలో ఉన్న వస్తువులన్నీ గూడా అపవిత్రమైపోతాయి. ఇంట్లో మూత వేయబడ్డ పాత్రలు తప్పించి, తెరిచి ఉన్న పాత్రలన్నీ గూడా అపవిత్రమైనవిగా ఎంచబడతాయి. పొలములో ఒకవేళ మరి 12 నుండి మనం 22 వచనాల వరకు చూసుకున్నట్టయితే, మరి పొలములో ఖడ్గంతో నరకబడిన వాడు గూడా, మరి ఏదైనా శవాన్ని ముట్టుకున్న వాడైనా, గుడారంలో చచ్చిన ఎడల గూడా, మరి వీళ్ళందరూ గూడా అప్పుడు ఆ సమయంలో మరి అపవిత్రులుగా ఎంచబడ్డారు. వీరందరి పాపాలను పరిహరించడానికి ఏం చేయాలి?
ఏదైతే పాప పరిహారార్థ ఆహ్, భస్మముందో, హోమ భస్మము దానిని పారే నీటిలో దానిని కలపాల. కలిపి హిస్సోపు మొక్కతో దానిని ఏం చేయాల, ఏవైతే అపవిత్రమైనయి వాటన్నిటి మీద దానిని జల్లాలనమాట. జల్లినప్పుడు అతడు పవిత్ర ఎముకలు ముట్టుకున్న తర్వాత నరకబడిన వానినే గాని, శవమునే గాని, సమాధినే గాని దేనిని ముట్టుకున్నా గూడా అవన్నీ గూడా అపవిత్రపరచబడతాయి. వాళ్ళు అపవిత్రం అయిపోయినారు గాబట్టి, వారి మీద వాటిని ప్రోక్షించడం వల్ల వాళ్ళు శుద్ధి చేయబడతారు. ఈ విధముగా తయారు చేయబడిన జలంతోటి ఈ వీళ్ళు హిస్సోపు మొక్కతో దాని మీద చల్లడము, అప్పుడు అవి ఆ వ్యక్తి ఆ వస్తువులు మరి శుద్ధి చేయబడతాయి. పవిత్రముగా మార్చబడతాయి. మరి ఆ సమయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టకుండా వారి పాపాల నిమిత్తం మరి దేవుడు ఎంతో శాంతమూర్తుడు. మరి ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు అని చెప్పుకున్నాం కదా! మరి కాబట్టి వారికి ఇటువంటి ఒక కట్టడ ఇచ్చారు. ఇచ్చి వారిని మళ్ళీ పాలెంలోకి చేర్చుకుంటున్నారు. మరి ఇప్పుడు మనము చూసుకున్నట్టయితే, మనము గూడా మరి ఆ విధమైన కట్టడలను అనుసరిస్తున్నామా? మనము దేవుడు ఈ ఏదైతే మన కోసం తయారు చేయబడిన పాప పరిహారార్థ జలము అంటే పాప పరిహారార్థ రక్తము, చిందించిన రక్తము మన పాపాలకు పరిహారంగా చిందింపబడిన రక్తంలో మరి మనము కడగబడుతున్నామా? ఒకవేళ కడగబడకపోతే మరి ఏంటి మన పరిస్థితి అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మరి ఆ విధంగా మనము కడగబడకపోతే మనం ఏమైపోతాము? మరి ఆహ్, ఆహ్, మనము నరకానికి దేవుని ఆహ్, నరకానికి పాత్రులుగా అయిపోతాము. దేవుడికి, పాపికి మధ్యలో దేవునికి, మనిషికి మధ్యలో పాపం అనేది అడ్డుగోడగా ఉంది. ఆ పాపం అనే అడ్డుగోడను యేసుక్రీస్తు వారు ఆ సిలువలో ఏం చేశారు? దాన్ని పూర్తిగా 2గా చిరిగి దానిని చీల్చివేశారు. ఆ అడ్డుగోడను తొలగించి మనల్ని విమోచన వైపు నడిపించి, మనల్ని పరిశుద్ధపరిచి, డైరెక్ట్‌గా మనము పరలోకానికి మనకు మార్గము సిద్ధపరిచారు. వీళ్ళు గూడా పాప పరిహారము చెందిన పరిహారము జలం ప్రోక్షించుకున్న తర్వాత, పవిత్రులైన తర్వాత వారు మళ్ళీ పరిశుద్ధ స్థలం అంటే మందిరం దగ్గరికి వాళ్ళు వెళ్ళొచ్చనమాట. అట్లానే మనము కూడా దేవుని ఆహ్, దే ఆహ్, పరలోకానికి వెళ్ళే మార్గము మనము కూడా ఆ మార్గంలో నడవాలి. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే, మనము గూడా పాప పరిహారముగా దేవుడు చిందించిన రక్తంతో మనల్ని మనము కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఇక్కడ ఒకటి చూసినట్టయితే మరి దేవుని వాక్యము మనకు ఒక ఆహ్, దేవుని వాక్యమే మనకు ఆహ్, ద్వారము. మరి ఆయన నీటి ద్వారానే మనం శుద్ధి చేయబడ్డాము. అంటే వాక్యం ద్వారానే మనము శుద్ధి చేయబడతాము. ఎట్లా మనము అనుదినము దాన్ని ధ్యానించాలా, దానిలోని విషయాలను మనం గైకొనాలి. ఆ విధముగా మనము మనల్ని శుద్ధి చేసుకోవాలి. ఆయన ఇచ్చిన రక్షణను మనము ఎప్పుడు గూడా విడిచిపెట్టకుండా మారుమనసు రక్షణలో నీతిమంతులుగా మనము జీవించినట్లయితే, మరి యేసుక్రీస్తు వారు మన కొరకు బలి అయిపోయి, మన కొరకు సిద్ధపరిచిన ఆహ్, స్వాస్థ్యమును మనం పొందుకోవాలి అంటే, మనము వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధముగా మరి శుద్ధి చేయబడ్డారో, ఆ విధముగా మనము గూడా శుద్ధి చేయబడాలి. అట్టి జీవితం కలిగి ఉన్నట్లయితేనే మనము గుడారంలోకి ప్రవేశించగలుగుతాము. లేనట్లయితే మనం పాలెం వెలుపలనే ఉండిపోతాము. తరువాత మనము నరకానికి పాత్రులుగా ఉండిపోతాం. కాబట్టి ఈ పాప పరిహారార్థ జలమైన ఈ దేవుడు చిందించిన ప్రశస్తమైన రక్తమే ప్రతి పాపం నుండి మనల్ని విమోచకులుగా చేస్తుంది, శుద్ధి చేస్తుంది. మళ్ళీ మనల్ని పాలెంలోకి కలిపేసుకుంటుంది. కాబట్టి అట్టి జీవితాలను మనము కలిగి ఉండాలని మరి మరి దేవుడు ఈ దినము వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి మనమందరం గూడా ఆ విధముగా
ఆయన రక్షణను మరి ఆహ్, ఎప్పుడు గూడా మరి విడిచిపెట్టకుండా ఆయన దేవుని వాక్యంలో మనం ఎల్లప్పుడూ గూడా మరి ఆయన సజీవమైన రక్తంలో కడగబడ్డ వారం కాబట్టి మనము ఆయనలో ఉండాలి. ఆయన ఆహ్, తో ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి జీవితం మనమందరం కలిగి ఉండాలని ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాం.